ప్రెసిడెంట్‌ని గూడా ఈ వాస్తవానికి హరీష్ రావు సీనియర్ కేటీఆర్ కన్నా. న్యాయంగా ఆ పదవి హరీష్ రావుకే దక్కాలి. కానీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చే టైంలో గూడా మనోనికి అన్యాయం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఇంత అన్యాయం జరుగుతున్నా, నిన్న జరిగినటువంటి సభలో గూడా పాపం ఈయనకి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా మీడియా గతంలో చెప్పినట్టుగా ఈయనకు కావాలనే కల్వకుంట్ల కుటుంబం పక్కన పెడుతుందన్నట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను నిన్న జరిగినటువంటి సభలో వాస్తవంగా మనం అది అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి జరిగింది అన్నట్టు. అయితే ఇటువంటి పరిస్థితిలో హరీష్ రావు గతంలో కూడా వీళ్ళ కుటుంబంలో కొన్ని వీళ్ళ ఈ రాజకీయ నేపథ్యమే కాకుండా కుటుంబ పరంగా కూడా వీళ్ళ మధ్య కొద్దిగా వివాదాలు ఉన్నట్టుగా మనకు తెలుసు. ఎప్పుడైతే హరీష్ రావు వాళ్ళ కూతురు ఓని ఫంక్షన్ ఏదో ఫంక్షన్ ఉన్నప్పుడు కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ ఫంక్షన్కి పోవద్దన్నట్టుగా తను కుటుంబంతో కేటీఆర్ కుటుంబంతో దుబాయ్ వెళ్ళినట్టుగా అప్పుడు మనకు మనకు పెళ్లి గతంలో ఒక చర్చ నడిచింది. తర్వాత హరీష్ రావు కొడుకు ప్రగతి భవన్‌లో ఆడుకుంటుండగా కేటీఆర్ కొడుకు దుబ్బై అన్నట్టుగా అవమానించినట్టుగా ఇటువంటి చర్చ కూడా మనకు వేరే రాజకీయ వర్గాల నుంచి రావడం జరిగింది. అయితే సాధారణంగా వీళ్ళకు ఒకవేళ కేటీఆరే గనక రాజకీయాల్లో లేకపోతే ఈరోజు నంబర్ 2 పొజిషన్‌లో హరీష్ రావు ఉంటుంది. అది వాస్తవం. అయినను కేసీఆర్ కన్న పేరు కాదని వేరే వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది అది అసాధ్యం సాధారణంగా. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పటికి హరీష్ రావుకు క్లారిటీ వచ్చుండొచ్చు. కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేడు. కానీ ఇప్పుడు అధికారంలో లేనప్పుడు కావాలనే తనను ఇట్లా రాజకీయంగా అణగదొక్కుతున్నప్పుడు మరి ఈయన తీసుకోవాల్సినటువంటి స్టెప్ ఏంటి? ఒక ప్రాంతీయ పార్టీ అనేది తెలంగాణలో ఇప్పుడొకటి లేదు. గతంలో టీజేఎస్ ఉండే కోదండరాం సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా పనిచేస్తా ఉన్నారు. మరొక ప్రాంతీయ పార్టీ పెట్టి తనకు బలం ఉంది. కనీసం తన వెంట 10-15 మంది ఎమ్మెల్యేలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఆయనకు మంచి పట్టుంది. ప్రతి తెలంగాణలో ఇంచు ఇంచు తిరిగిండు. ప్రతి ఉప ఎన్నికలకు గానీ, లేకపోతే పార్టీ మీటింగ్‌లకు గానీ. అట్లా ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని టచ్ చేస్తూ తన గెలుపు కోసం తెలంగాణలో ప్రతి మారుమూల పల్లెల్లో హరీష్ రావుకు అవగాహన ఉంది. అయితే అట్లా కాదు అని బీజేపీ పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి ఉందా అనంటే, ఒకవేళ బీజేపీ పార్టీకి వస్తే ఈ బీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడిగా బీజేపీ పార్టీకి మైలేజ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మరి కాంగ్రెస్‌కి వెళ్తాడా అనంటే, కాంగ్రెస్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. మంత్రి పదవులకు కొట్లాడుతా ఉన్నారు. మరి ఈయనకు తగ్గ పదవి కాంగ్రెస్ పార్టీలో వస్తది అని అనుకుంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాదు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ నేపథ్యంలో హరీష్ రావు గనుక ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి గెలిచినట్టయితే, తనను ఒక 5-10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నట్టయితే, రేపు వచ్చే గవర్నమెంట్‌లో తను రెండో, మూడో మంత్రి పదవులు చేస్తూ, బార్గెనింగ్ చేస్తూ, తను రాజకీయ అవకాశంగా మనం ఆ రకంగా ఒక ప్రాంతీయ పార్టీ పెడితే, తెలంగాణలో ఆ స్కోప్ ఉండడం వలన మళ్ళీ గౌరవమైనటువంటి పదవి తనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇట్లా కేటీఆర్ అనే వ్యక్తి చేతిలో ఎందుకంటే ఉద్యమం నుంచి మొదలుపెడితే వయసులో కూడా తనకన్నా చిన్నవాడు. తనకన్నా చిన్నవాడైనటువంటి కేటీఆర్ ఆదేశాలను పాటించాల్సినటువంటి కర్మ హరీష్ రావుకు ఉండకపోవచ్చు. మరి భవిష్యత్తులో హరీష్ రావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో, మరి రాజకీయ పార్టీ పెడతాడో, లేదు అనుకుంటే వేరే 2 జాతీయ పార్టీలలో ఏ జాతీయ పార్టీలో చేరుతాడో అనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాలి. మొత్తం మీదైతే ఈ కేటీఆర్ అనే వ్యక్తి హరీష్ రావుకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కావాలని ఆయనను